रोदिना मतमत्रे उत्तरायणी वसंत ऋतु वैशाखमासे शुक्लपक्षे నిన్న ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఇవాళ కురివి గ్రామానికి వచ్చాను. కురివి మండల కేంద్రానికి వచ్చాను. కురి యొక్క వీరభద్ర స్వామిని నేను దర్శించుకున్నాను. కురివినాడు అనేది కాకతీయుల కాలంలో ఫేమస్గా వినపడే ఒక పేరు. వరంగల్ ఖమ్మం మధ్య ఉన్న ప్రాంతాన్ని కురివినాడుగా పిలిచారు. మరుడిబేతరాజు కాలంలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ యొక్క ప్రధాన భాగాన్ని చూసే ప్రయత్నం చేస్తే బండ మీద, అంటే ఇక్కడ ఎలాంటి పునాదులు కూడా లేకుండా బండ మీద టెంపుల్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన అంశం ఇక్కడ కనబడుతూ ఉంది. చాలామంది ప్రముఖులు, చిరంజీవి కానీ ఇక్కడికి ప్రచారానికి వచ్చే ప్రతి రాజకీయ నాయకుడు ఈ టెంపుల్ని దర్శించకుండా పోరనే ఒక నమ్మకంతో వెళ్తారు. కాకపోతే నేను నాస్తికవాదిని. విద్యార్థులు అనేవాళ్ళు కంపల్సరీగా టెంపుల్ మీరు దర్శించుకోవాల్సిందే సార్ అని చెప్తే ఇక్కడికి వచ్చాను. అంటే నేను వాస్తవంగా దేవుని నమ్మను, మనుషులు నమ్ముతాను. కానీ ఒక చరిత్ర అధ్యాపకుడిగా ఆ గుళ్ళు గోపురాల యొక్క ప్రాశస్త్యం కూడా తెలుసుకోవాలి కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ టెంపుల్ని దర్శించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చిపోతే విజయం సాధిస్తాను ఒక నమ్మకం కూడా ఉంది. సరే, ఆ నమ్మకాలని నేను పాటించను. కానీ విద్యార్థులు కంపల్సరీ ఇక్కడ చాలామంది ఇంటలెక్చువల్ పర్సన్ కలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు దర్శనానికి పోవాల్సిందే అని వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు చేశారు ఏకంగా. అంటే పోవద్దు అనే కాన్సెప్ట్, కంపల్సరీ పోవాల్సిందే ఆదేశాలు చేసిన కారణంగా టెంపుల్కి వచ్చాను. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. ఈ టెంపుల్ పశ్చిమముఖం యొక్క ప్రధాన ద్వారాన్ని కలిగి ఉన్న ఒక టెంపుల్ ఈ యొక్క కురివి వీరభద్ర స్వామి టెంపుల్. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరభద్ర స్వామికి ఆయన మీసాలు చేపించాడు. ఆ మీసాలు కూడా ఇప్పుడు మనకు విగ్రహానికి కనబడతా ఉన్నాయి. కేసీఆర్ బాగా దైవ దర్శనంలో నిమగ్నమయ్యే ఒక వ్యక్తి కాబట్టి అయినప్పటికీ కూడా కేసీఆర్ ఓడిపోయాడంటే మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ప్రజలకు విరుద్ధంగా ఎవరైతే పరిపాలన చేస్తారో దేవుడు కూడా వాళ్ళని కాపాడలేరు. కాబట్టి ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కావాలా, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచన చేయాలా. కుటుంబ పాలన, కుటుంబ ఆస్తులు ఇవన్నీ కూడా ఉంటే దేవుళ్ళు కూడా నిన్ను ఎంతో దైవ దర్శనం నమ్మినటువంటి దేవుళ్ళు కూడా నేను పక్కన పెట్టే సందర్భాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మంచి ప్రశాంతమైన వాతావరణంలో గుడి నిర్మాణం జరిగింది. విశాలమైనటువంటి గుడి చుట్టూ తిరగడానికి విశాల ప్రాంగణంగా ఉంది. ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రం కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి కురివి వీరభద్ర స్వామి టెంపుల్ని దర్శించుకుంటారు. అశోక్ సార్ కూడా కురివి వీరభద్ర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి నా గెలుపు అనేది ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు, ఉద్యోగులు అశోక్ సార్ వెంట నడుస్తున్నాడు. ప్రధాన పార్టీ అభ్యర్థులు అనే వాళ్ళకి ఎవరు కూడా రాజకీయాలు తప్ప వాళ్ళకి విద్యార్థుల గురించి, ఉద్యోగుల గురించి ఏమీ తెలియదు, మాట్లాడే శక్తి కూడా లేదు. కాబట్టి ఉద్యోగులు, నిరుద్యోగులు అశోక్ సార్ని గెలిపిస్తారని నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ.